హలో నమస్కారం అండి. తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఛానల్కి స్వాగతం. మీరు మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ మెయిల్ ఐడికి వస్తాయి. మీరు ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫ్రీగా ప్రిపేర్ కావచ్చు, అంతేకాకుండా జాబ్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు. అయితే చూడండి, IOCL పైప్ లైన్స్ విభాగంలో 40 పోస్టులు అనేవి ఉన్నాయి. ఏంటంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ IOCLలో పరిధిలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ శాఖల్లో పైప్ లైన్స్ విభాగంలో 40 పోస్టుల భర్తీకి ప్రకటన అనేది వెలువడింది. పోస్టులు వచ్చేసి ఏంటంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 4 ఇవేమో 18 ఉన్నాయి. టెక్నికల్ అటెండెంట్ గ్రేడ్ 1 ఇవి వచ్చేసేమో 22 పోస్టులు ఉన్నవి. వేతనం ఏ విధంగా ఉంటుందంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులకు 11,900 నుండి 32,000 వరకు కూడా వేతనం ఉంటుంది. టెక్నికల్ అటెండెంట్ పోస్టులకు వచ్చేసి 10,500 నుండి 24,500 వరకు కూడా వేతనం అనేది ఉంటుంది. విభాగాలు ఏంటంటే మెకానికల్, ఎలక్ట్రికల్, T&I. ఓకే, విభాగాలు ఏంటంటే మెకానికల్, ఎలక్ట్రికల్, T&Iగా చెప్పుకోవచ్చు. అర్హతలు ఏ విధంగా ఉండాలంటే సంబంధిత విభాగాలను అనుసరించి డిప్లొమా 10వ తరగతి ప్లస్ ITI 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనలు అనుసరించి ఉత్తీర్ణత శాతంలో సడలింపు అనేది ఉంటుంది. వయోపరిమితి అనేది ఏప్రిల్ 27, 2017 నాటికి 18 నుండి 26 ఏళ్ళు లోపు ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం అనేది సంబంధిత పోస్టులను అనుసరించి రాత పరీక్ష, స్కేల్, ప్రొఫిషియన్సీ, ఫిజికల్ టెస్ట్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట ఎంపిక విధానంలో. దరఖాస్తు యొక్క ఫీజు 100 రూపాయలు ఉంటుంది. జనరల్, OBC వాళ్ళకి 100 రూపాయలు. SC, ST కేటగిరీ అభ్యర్థులకి ఫీజు అనేది లేదు. దరఖాస్తు యొక్క చివరి తేదీ ఏంటంటే మే 17, 2017 ఏమో దరఖాస్తు యొక్క చివరి తేదీగా చెప్పుకోవచ్చు. పూర్తి వివరాలు అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక వెబ్సైట్. ఆ వెబ్సైట్ కనుక వెబ్సైట్ లింక్ ఇండియన్ ఆయిల్కి సంబంధించినటువంటి వెబ్సైట్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, అర్హతలు చూడండి. సంబంధిత విభాగాలకు అనుసరించి డిప్లొమా 10వ తరగతి ప్లస్ ITI 50% మార్కులు అయితే సరిపోతాయి. ఓకేనండి, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా ఉన్నవి. అయితే ఏంటంటే కింద వెబ్సైట్ అనేది నేను రాయలేదు, వెబ్సైట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వెబ్సైట్ మీద క్లిక్ చేయడం ద్వారా మీకు సైట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.